హలో గైస్, మనమైతే మొత్తానికి అయితే ఇప్పుడు పాండిచేరి బీచ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ వాట్ అసలు ఏంటని మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, సో మనమైతే అంటే సో మనం కంటిన్యూ బ్లాగ్ వచ్చేసి బీచ్కి వెళ్తున్నాం. గాయస్, కలర్ఫుల్ లైఫ్ అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా? బీచ్ దగ్గర ఉంటుంది. అసలు ఇలాంటిది ఒకరోజు వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్గా చెప్పాలంటే. సో బేసిక్గా మనం గాయస్ మనమైతే మొత్తానికి అయితే బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామంట. సో బీచ్ వచ్చేసి పాండిచ్చేరి బీచ్ చూసారు కదా. అక్కడ ఇంకా రష్గా ఉందిరా బాబు, ఇక్కడ ఇంకా తక్కువ. రే ఎవర్రా మీరంతా అంటారు, ఆ బ్రిడ్జి కూలిపోయిందిరా బాబు. అందరూ అయితే ఫిక్స్ అయితే దిగుతున్నారు, మనం కొన్ని ఫిక్స్ దిగుదాం. ట్రై చేశాను, అలా ఫిక్స్ అయితే మొత్తం కలర్ వచ్చాయి. అందరూ లవర్తో వచ్చారు అనుకో, అదే విషయం, మనకు లవర్ లేదు. గాయస్ చెప్పాను కదా, నువ్వుంటే నువ్వు నేనుంటే వార్నింగ్ ఇచ్చారు. గాయస్ మనమైతే ఇప్పుడు బీచ్లో ఉన్నాం కాబట్టి నాకు ఒక పెద్ద డౌట్ అయితే వచ్చిందనమాట. గాయస్ ఫైనల్ అయితే మనమైతే పాండిచ్చేరి నుంచి వెళ్ళిపోతున్నాం. ఏ క్షణాలలో మిగిలిపోయి ఒక చిన్న ఆనందం అయితే ఉంటుంది. ఆనందం కోసం ఎలా ఉందా పాలా? హలో గాయస్, మనమైతే మొత్తానికి అయితే ఇప్పుడు పాండిచ్చేరిలో ఉన్న బీచ్కి అయితే వెళ్తున్నమాట. సో పాండిచ్చేరి బీచ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ వాట్ అసలు ఏంటని మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వీడియోస్ అన్నీ అలా వాచ్ చేస్తూ ఉన్నాను మీరు గాయస్. సో మనమైతే ప్రజెంట్ అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆటో బుక్ చేసుకోండి అంటే ఆటో బుక్ అండి కాదు, షేర్ ఆటో అనమాట బేసిక్గా. గాయస్ సో మనమైతే వెళ్దాం అంటే పాండిచ్చేరి వరకు మామూలుగా లేదు అంటే వెళ్ళని కాదు, ఒక ఢిల్లీ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలానైతే అనిపించింది నాకైతే బేసిక్గా చెప్పాలంటే. సో మనం కంటిన్యూ బ్లాగ్ వచ్చేసి బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు గాయస్ కలర్ఫుల్ లైఫ్ అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా? బీచ్ దగ్గరే ఉంటుంది నాకు తెలిసి రియల్గా. అంతమించి కలర్ఫుల్ లైఫ్ అంటే ఎక్కడ యాక్సెప్ట్ చేయగలదు. గైస్ మనమైతే ఇప్పుడే వచ్చామన్నమాట, బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. సో యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఇలాంటిది ఒకరోజు వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్గా చెప్పాలంటే. సో బేసిక్గా మనమైతే ఇంకా బీచ్ దగ్గర బీచ్ కనిపించేది మన బీచ్ అనమాట. సో ఎగ్జాక్ట్లీ సో అదే బీచ్ ఏకంటే. గాయస్ మనమైతే మొత్తానికి అయితే బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామంట. సో బీచ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పొచ్చు, సారీ చాలా అందంగా ఉందని చెప్పొచ్చు. తెలుగులో చెప్పాలంటే ఇంకా మరి కొన్ని అందాలు చూడడం వాళ్ళకి ఒకసారి రావాలనిపిస్తున్నట్టుంది ఉంది రియల్గా చెప్పాలంటే. అసలు ఇది మనం వచ్చేసి కాకినాడ బీచ్కి వెళ్ళాం కదా, కాకినాడ బీచ్ కానీ ఇది చాలా హైలైట్ అనమాట రియల్గా చెప్పాలంటే. మైండ్ బ్లోయింగ్ అసలు హాసం రియల్గా చెప్పాలంటే అంత బాగుంది. కొంచెం నేను చెప్పడం కాదు, మీరు చూసి దాని గురించి మీరు చెప్పాలి. పాండిచ్చేరిలో ఉన్న బీచ్ మాత్రం చెప్తున్నాను. ఇదే పాండిచ్చేరి బీచ్. చూసారు కదా, అక్కడ ఇంకా రష్గా ఉందిరా బాబు, ఇక్కడ ఇంకా తక్కువ ఉంది. కానీ ఇక్కడ చూసినట్టయితే రే ఎవర్రా మీరంతా అంటారు, అంత రష్గా ఉంది అక్కడైతే. సో ఇక్కడ అంత లేదు కాబట్టి నార్మల్గా ఉంది. సో అయినా ఫైన్, నో ప్రాబ్లం, అసలు మామూలు లేదు. ఆ బ్రిడ్జి కూలిపోయిందిరా బాబు, అయ్యా దాని మీద ఎక్కే సాహసాలు కూడా మనం చేయలేదు. సో అందరూ అయితే ఫిక్స్ అయితే దిగుతున్నారు, మనం కొన్ని ఫిక్స్ దిగుదాం. ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది అనమాట. అందరూ లవర్తో వచ్చారనుకో, అది వేరే విషయం, మనకు లవర్ లేదు, అది వేరే విషయం. సింగిల్ బై అయితే ఇప్పుడు సింగిల్గా ఉన్నాం అనుకో. సో మొత్తానికి ఇక్కడ మనకి ఒకటి కాదు, ఇద్దరు ఎంత జంతువులు అయితే ఉండరు వాళ్ళ గురించి కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. వాళ్ళు ఒప్పుకుంటే కెమెరా ముందు ఆన్ స్క్రీన్ ముందు కదా, వాళ్ళు ఒప్పుకుంటే వరకు అదే చేస్తాను. అమ్మ నా అనుకున్న వాళ్ళే ఎంత జంతువులు చూసే అక్కడెక్కడికి మిడిల్ వచ్చి తిరుగుతున్నారు.
గాయస్ చెప్పాను కదా ఇక్కడ బోర్డింగ్ అయితే జరుగుతుందని. పాండిచ్చేరి ఇది ఇప్పుడే ఇదనమాట. ఇంకా ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళినా మనకి షిప్ వెళ్ళాలి. షిప్స్ ఇక్కడ వస్తాయో మనకే తెలియదు. అంటే ఇక పోర్ట్ ఉందో లేదో మనకు తెలియదు అన్నమాట బేసిక్గా. చూసారు ఎక్కడెక్కడ నుంచి చేస్తారు పిక్చర్స్లో. నువ్వుంటే నువ్వు నేనుంటే మనం యాక్చువల్గా మనం కాకినాడ బీచ్కి అంత ఎగ్జైట్ అయితే మన వైజాగ్ బీచ్కి అంత ఎగ్జైట్ అయితే మరి ఈ బీచ్ మనం ఎలా ఎగ్జైట్ అవ్వాలి చెప్పండి. ఎగ్జైట్మెంట్ ఎలా అవ్వాలి చెప్పండి. దో వార్నింగ్ ఇచ్చారు. ఓకే ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చా నాకైతే అర్థం కాదు. కొట్టుకొచ్చేసి చేసిరా లేకపోతే అయ్యి వచ్చాయి ఏంది అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందంటే అది వైజాగ్లో కూడా ఉన్నాను, అది వేరే విషయము. గాయస్ మనమైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. పావులు ఉంటే కష్టం రాళ్ళల్లా. జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో ఫైనల్ వ్యూ అయితే ఇదనమాట. ఎలా ఉంది చూసారు కదా. నువ్వుంటే నేనుంటే గాయస్ మనమైతే ఇప్పుడు బీచ్లో ఉన్నాం కాబట్టి నాకు ఒక పెద్ద డౌట్ అయితే వచ్చిందనమాట. ఆ డౌట్ ఏంటంటే ఇంతలో నీరు ఉంది కదా, ఇంతలో ఎన్నో కొన్ని టీఎంసీలు వాటర్ అయితే ఉన్నాయి కదా సముద్రంలో. అలాంటిది సముద్రంలో వచ్చేసి అంతలో ఉప్పు ఎవడేసాడంటే నా డౌట్ వచ్చింది ఇప్పటికీ. అసలు ఉప్పు నీరు అనేది అసలు ఎలా తయారైంది? అదే స్మాల్ డౌట్. సరే అంటే ఇక ఒకరికంటే సరే అనుకోవచ్చు. ప్రతి ఒక్క సముద్రంలో ఉప్పు నీరు అనేది ఎలా ఉంటుంది? అది ఎలా? అదే హౌ ఈస్ పాసిబుల్? గాయస్ ఫైనల్ అయితే మనమైతే పాండిచ్చేరి నుంచి వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళిపోయే ముందు చివరి క్షణాలలో మిగిలిపోయి ఒక చిన్న ఆనందం అయితే ఉంటుంది. ఆనందం కోసమే పోతున్నా అందరికి. వావ్, మైండ్ బ్లోయింగ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఎలా ఉంది పాలా? అద్దరి పాలా అది అక్కడ ఉండే మన తోటి. గాయస్ చూసినట్టయితే ఇక్కడ బీచ్ దగ్గర వచ్చేసి ఒక మినీ షాపింగ్ మాల్ లాగా పెట్టారనమాట. ఇది అంటే షాపింగ్ మాల్ మినీ, ప్రతి ఒక్కటి చిన్న చిన్న వస్తువులు అలా ఇంట్లోకి కావాల్సినవి, లేడీస్ కావాల్సినవి వాటికి అలా. ప్యాడ్స్, చాండ్స్, మనకు కావాల్సిన అయితే ఏం లేవు అనుకో.
టింగ్ 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 టింగ్. హే చూసారు ఇది చిత్రంగా ఉంది చెట్లు. ఇది మినీ షాపింగ్ మాల్ అంటే ఇదే అనమాట, మేము చేయం లేదు ఇక్కడ. మినీ షాపింగ్ మాల్. సో దిస్ ఈజ్ ఎండింగ్.